హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా హ్యాపీ సండే అందరికీ. సో ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏమేమి ప్రిపేర్ చేశారు నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు మటన్ కర్రీ ప్రిపేర్ చేసామండి. సో ఇక్కడ మటన్ కర్రీకి సంబంధించిన ప్రిపరేషన్ అయితే అవుతుందన్నమాట. సో కొద్దిగా టమాటాలు ఎక్కువగా వేసి కొంచెం గ్రేవీగా చేద్దామని చెప్పి నేను కొంచెం ఒక 4 టమాటాలు అలా తీసుకుని కట్ చేశాను. ఇక ఇక్కడ వచ్చేసి మట్టి పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ కట్ చేసిన టమాటాలు ఉన్నాయి కదా, అవి అందులో వేసేసుకుని తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ కోసం నేను కొద్దిగా ధనియాలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా అల్లం వెల్లుల్లి, కొంచెం గసగసాలు ఇవన్నీ కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసేసి మంచిగా పేస్ట్ లాగా రెడీ చేసేసుకున్నాను. సో ఈ పేస్ట్ని ఈ టమాటాలు, ఉల్లిపాయల్లో వేసేసి కొద్దిగా మగ్గనివ్వాలి. అలాగే మిక్సీ జార్లో ఉన్న ఈ మిగతా పేస్ట్ని కూడా కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ కర్రీ ప్రిపరేషన్ మొత్తంలో కూడా ఇప్పుడు వేస్తున్న వాటరే అనమాట. తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేయను. మటన్ వేసేసిన తర్వాత మటన్లో వచ్చే వాటరు ప్లస్ ఇప్పుడు యాడ్ చేసిన వాటర్తోనే మంచిగా సిమ్లో అయితే ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. సో స్టవ్ సిమ్లో ఉంచేసి మాత్రమే ఇది ప్రిపేర్ చేయాలండి. చాలా టైం టేకింగ్, కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్లో బాగుంటుంది, చపాతీ, పూరి, ఇక పుల్కాస్ అవన్నీ ఉంటాయి కదా, సో వాటన్నిటితో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మెయిన్ గ్రేవీ ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ కర్రీలో. సో అందుకని చెప్పి రైస్తో పాటు వీటన్నిటితో కూడా చాలా చాలా బాగుంటుంది కాంబినేషను. కాకపోతే హైలో పెట్టి మాత్రం కుక్ చేయొద్దండి. ఇది అసలే మట్టి పాత్ర కాబట్టి అడుగంటేస్తుంది. సో అందుకని చెప్పి బాగా సిమ్లో ఉంచి మాత్రమే కుక్ చేయాలి. సో కనీసం ఒక 30 నిమిషాల పైన కుక్ చేయాలండి. అలా కుక్ చేసిన తర్వాత ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో చూసారు కదా, ముందు నేను వేసిన ఆయిల్ మొత్తం కూడా ఇలా బయటకు వచ్చేసింది. సో అంటే మసాలా అలాగే ఈ మటను ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయాయి అనమాట. సో చూడండి, చూడడానికి అసలు గ్రేవీ అదంతా కూడా ఎంత బాగుందో చూడడానికి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుండింది. మసాలా పేస్ట్ అనేది ఎక్కువ వేగకుండానే మటన్ వేసేసారు కదా, ఏమన్నా పచ్చివాసన వస్తుందా అని డౌట్ రావచ్చు మీకు. అస్సలు పచ్చివాసన రాదండి. ఎందుకంటే మనం ఇది సిమ్లో ఒక 1/2 అవర్ దాకా కుక్ చేసాం కాబట్టి మసాలా అనేది పచ్చివాసన అయితే అస్సలు రాదు. యాక్చువల్గా మటన్ తొందరగా ఉడకదు కాబట్టి మనం ప్రెషర్ కుక్కర్లో వండుతూ ఉంటామండి. కానీ మట్టి పాత్రలో మాత్రం మంచిగా కుక్ అయిపోతుంది. అది కూడా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఎందుకంటే మట్టి పాత్రలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఆవిరి కూడా బయటికి వెళ్లకుండా లోపలున్న మీట్ని మంచిగా ఉడికిస్తుంది అనమాట. వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక ఇక్కడ వచ్చేసి మా వారి కోసం సాల్ట్ వేసేసి లెమన్ సోడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే బయటికి వెళ్ళేసి వచ్చారనమాట. బయట ఎండ మామూలుగా లేదనమాట, ఫుల్గా ఉంది. తాగడానికి ఏమైనా ఇవ్వు చల్లగా అంటే ఇక్కడ నేను లెమన్ సోడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది లెమన్ వచ్చేసి జస్ట్ ఒక 1/2 బద్ద మాత్రమే వేసానండి. సో అది వేసిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే మనకి విడిగా సోడా దొరుకుతుంది కదా, సో అది వేసేసి ఫస్ట్ కొంచెం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి తర్వాత మిగతా సోడా అయితే వేస్తున్నానండి. సో ముందు కొంచెం బాగా మిక్స్ చేస్తే ఏంటంటే ఆ సాల్ట్ అనేది బాగా మిక్స్ అయిపోతుంది. మొత్తం సోడా అంతా వేసిన తర్వాత మిక్స్ చేస్తే గ్యాస్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని బాగా కలిపిన తర్వాత మిగతా సోడా వేసుకోవాలి. సో ఇక్కడైతే మా వారికి ఇచ్చేస్తున్నాను, తాగుతున్నారనమాట. లాస్ట్ టైం ఒక పని ఉండి బయటకు వెళ్ళామన్నమాట. సో ఇంటికి వచ్చేసరికి అసలు ఆ ఎండకి ఎలా అయిపోయిందంటే అసలు మామూలుగా లేదనమాట. ఒక 1/2 అవర్ దాకా దిమ్మ తిరిగిపోయినట్టు అనిపించింది అనమాట. ఎండ అంతా టూ మచ్గా ఉంది. బయట పనులు ఏమన్నా ఉంటే మార్నింగ్ 11 లోపు లేదంటే ఈవినింగ్ 4 తర్వాత చేసుకోవడం మంచిదండి. అసలు ఎండ మామూలుగా లేదనమాట. చాలా అంటే చాలా టూ మచ్గా ఉంటుంది. సో మధ్యాహ్నం లంచ్కి అలా వచ్చినప్పుడు కూడా అసలు వెంటనే అన్నం తినలేకపోతున్నారు అనమాట. ఎండకు వచ్చి చల్లగా వాటర్ కానీ లేదంటే ఇలాగ సోడా ఏదైనా తాగేసి ఒక 1/2 అవర్ రిలాక్స్ అయిన తర్వాత మాత్రమే భోంచేస్తున్నారు అనమాట. సో అంత ఎండగా ఉంది బయట అయితే. సో ఇక్కడైతే నేను నా లంచ్ అయితే చేసేస్తున్నానండి. మా వారు సోడా తాగారు కదా, తర్వాత తింటా అన్నారు. సో నేను కొంచెం స్టిచ్చింగ్ వర్క్ చేసుకోవాలి అని చెప్పి ఫాస్ట్గా నా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. వేడిగా ఉందన్నమాట. రైస్ వేడిగానే ఉంది, కర్రీ వేడిగానే ఉంది. సో కొద్దిగా రైస్ పెట్టేసుకొని నేనైతే లంచ్ కంప్లీట్ చేసేస్తున్నాను. అంటే కొంచెం అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి, సో అవి కట్ చేసి స్టిచ్ చేయాలి. సో అందుకని చెప్పి నేను నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇందాక చెప్పాను కదా ఈ బ్లౌజెస్ అవి స్టిచ్ చేయాలని. సో కటింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఫస్ట్ అయితే లైనింగ్ అంతా కట్ చేసి రెడీగా
పెట్టేశాను. తర్వాత ఈ బ్లౌజ్ పీసెస్ మీద లైనింగ్ పీస్ పెట్టేసి కట్ చేసేస్తున్నాను. సో ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్కి సంబంధించిన శారీ వచ్చేసి డబుల్ షేడ్ శారీ అండి. దానికి వచ్చేసి కట్ వర్క్ వచ్చింది. సో ఆ డబుల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో శారీలో సేమ్ కలర్స్ ఈ ఫ్లవర్స్ ఉండేలాగా ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ పీస్ మీద లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఒక సైడ్ మాత్రమే అంటే స్ట్రైట్గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే చాలామంది కొంచెం అంటే నెగ్లిజెన్సీ కావచ్చు, కేర్లెస్ కావచ్చు, ఎలా చేస్తారు అని అంటే, సో వాళ్ళు అలాగే ఇచ్చేసారు కదా మేము అలాగే కట్ చేస్తాము అన్నట్టుగా. ఇప్పుడు వెనక వైపు అనుకోండి లోటస్ ఫ్లవర్స్ అలాగా చక్కగా అంటే స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేస్తారు. కానీ అవి హ్యాండ్స్ వరకు వచ్చేసరికి లోటస్ ఫ్లవర్స్ అనేవి రివర్స్గా ఉంటాయి అన్నమాట. సో సేమ్ అలాగే కట్ చేసేస్తారు. సో మనం అలా కాకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు చూడడానికి మంచిగా నీట్ లుక్ ఉండాలి అని అంటే ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు కొంచెం మనం అంటే టైం పడుతుంది అని అనుకోకుండా ఇది ఫ్లవర్స్ డిజైన్ అనేది హ్యాండ్స్కి కానీ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మొత్తం ఒక్కలాగే అంటే ఈవెన్గా వచ్చేలాగా మనం చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు అదే చూపిస్తున్నాను. ఈ లోటస్ ఫ్లవర్స్ ఇలా చక్కగా స్ట్రైట్గా ఎక్కడైతే ఉన్నాయో సో అటువైపు నేను ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని అలా స్ట్రైట్గా పెట్టేసి కట్ చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది కొంచెం మనకి అంటే ఎక్కువగా అవసరం పడుతుంది. అయినా సరే మనం అంటే షేప్ పట్టీలకు కావచ్చు, లేదంటే ఫ్రంట్ పార్ట్కి ఎక్కడన్నా జాయింట్స్ పడితే అక్కడ జాయింట్స్ అయితే వేసుకోవచ్చులే, కానీ ఈ డిజైన్ అనేది మనం పర్ఫెక్ట్గా ఉండేలాగైతే కట్ చేసుకోవాలండి. సో దీనికి టైం పడుతుంది, లేదంటే ఈ బ్లౌజ్ పీస్ సరిపోదు అన్నట్టుగా అయితే అనుకోవద్దండి. సో అలా మనం కొంచెం టైం పెట్టి కట్ చేసి స్టిచ్ చేస్తేనే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ కూడా డిజైన్ అనేది మంచిగా స్ట్రైట్గా ఉండేలాగే పెట్టాను. అంటే స్ట్రైట్ అంటే మరీ స్ట్రైట్ రాదండి, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం క్రాస్గా వస్తాయి. అవి కూడా ఈ ఫ్లవర్స్ అనేవి ఇలా పైకి ఉండేలాగే నేను చూసుకొని సెట్ చేసుకొని కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత చూడడానికైతే చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఫ్లవర్స్ అనేవి పైన వైపుకే ఉన్నాయి అనేసి. సో ఇక్కడ చూసారు కదా, నేను ముందే చెప్పినట్టుగా ఫ్యాబ్రిక్ అనేది తగ్గుతుందండి షేప్ పట్టీలకి కానీ, లేదంటే హ్యాండ్స్ జాయింట్ చేసుకునేడానికి అంటే చంక దగ్గర జాయింట్స్ పడతాయి కదా, అంటే ఇది కొంచెం పెద్ద బ్లౌజ్ అనమాట. సో అలాంటి జాయింట్స్ ఏమన్నా ఉంటే వాటికి ఈ బ్లౌజ్ పీస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. అయినా సరే ఈ షేప్ పట్టీ అవనేవి లోపల వైపు ఉంటాయి కాబట్టి వీటికి కొంచెం అతుకులు వేసేసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి ఎంత ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో ముందు అంతవరకు కట్ చేసేసుకొని తర్వాత మిగిలిన ముక్కల్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో ఇలా సెట్ చేసేసుకొని వాటిని జాయింట్స్ అంటే మనకి ఏవైతే జాయింట్ పడతాయో ఆ పీసెస్ని కట్ చేసేసుకోవాలి. షేప్ పట్టి అనేది బయటకు కనిపించే ఛాన్సే ఉండదు కాబట్టి సో ఈ జాయింట్స్ కూడా కనిపించవు. ఇక మిగిలిన ఈ క్లాత్ ఏదైతే ఉంటుందో దీన్ని చంక దగ్గర జాయింట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఉన్న క్లాత్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని మనకి అంటే ఆ హ్యాండ్ లెంత్ ఎంత అయితే ఉందో అంత చూసుకొని ఇవి కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ చక్క దగ్గర జాయిన్ చేసుకోవడానికి ఈ బ్లౌజ్ పీస్ కూడా మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే ఈ బ్లౌజ్ మొత్తం నేను కట్ చేసేసానండి. సో మీరైనా సరే ఎప్పుడైనా ఇలాంటి డిజైన్ వచ్చింది అని అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. సో మీరు కట్ చేసేటప్పుడు ఇలాంటి డిజైన్ వస్తే కంపల్సరీ మీరు అది ఆ డిజైన్ అనేది మంచిగా అంటే మనకి హ్యాండ్స్ కానీ లేదంటే బ్యాక్ సైడ్ కానీ ఎటువైపు అయినా సరే చూడడానికి నీట్గా ఉండేలాగైతే కట్ చేయండి. అంటే డిజైన్ పోతే పోయిందిలే అన్నట్టుగా అప్ అండ్ డౌన్గా అయితే కట్ చేయొద్దు. ఇన్ కేస్ బార్డర్ వచ్చింది అనుకోండి, సో డిజైన్ అనేది మనకి రివర్స్ అయిపోతుంది. ప్లస్ దానికి బార్డర్ వచ్చింది అని అంటే బార్డర్ వరకు కట్ చేసేసి హ్యాండ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఆ బార్డర్ని పై వైపు నుంచి స్టిచ్ చేసేసుకోండి. అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ నీట్గా రావాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ పీస్ అనేది అసలు సరిపోదండి, చాలా చిన్న పీస్ ఇచ్చారు. సో అందుకని నేనేం చేశానంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలాంటి గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి వాళ్ళు ఏదైతే బ్లౌజ్ పీస్లో ఇచ్చారో ఆ బ్లౌజ్ పీస్ కట్ చేసి హ్యాండ్స్కి అయితే వేసేసాను. అంటే హ్యాండ్స్కి కొంచెం డిజైన్ ఉండేలాగా ఇచ్చారనమాట. సో అందుకని చెప్పి నేను ఈ ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఈ క్లాత్ అయితే తీసుకున్నానండి. వచ్చేసి బ్యాక్ సైడ్ కొంచెం డిజైన్ పెట్టమన్నారు. సో అందుకని చెప్పి నేను ఈ బ్లౌజ్ పీస్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ బ్లౌజ్ పీస్ని కట్ చేసేసి
చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టేసి వాళ్ళు చెప్పినట్టుగా డిజైన్ అయితే పెట్టానండి. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇది మొత్తం ప్లెయిన్‌గా ఉంటుంది కదా! గోల్డ్ కలర్ క్లాత్ అనేది. సో అలా ప్లెయిన్‌గా ఉండకుండా కొంచెం డిజైన్ అనేది హైలైట్ అవుతుందనమాట. సో ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటే నెక్స్ట్ ఫొటోస్ అవన్నీ పెట్టాను. అలాగే వీడియో కూడా తీశాననమాట. సో అదైతే మీకు చూపిస్తాను. సో ఇక ఇక్కడొచ్చేసి నేను ముందే చెప్పాను కదండీ! హ్యాండ్స్ వరకి ఇది గోల్డ్ కలర్ తోటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు అని చెప్పి. సో ఆ డిజైన్ అనమాట. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి కొద్దిగా జాయింట్ పడుతుందండి. సో ఆ జాయింట్ వేయడానికి ఎంత క్లాత్ కావాలో అంత కట్ చేసేసుకుంటున్నాను ముందే. సో మిగతా క్లాత్ అంతా కూడా నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వాటిని జాయింట్ చేసి ఫ్రిల్స్ లాగా పెట్టి నేను డిజైన్ పెట్టడానికి అయితే యూస్ చేశాను. ఇప్పుడు నేను కట్ చేసిన బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియోస్ అలాగే ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇక్కడ చూడండి, ఫైనల్గా ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. సో ఈ డిజైన్ వచ్చేసి పర్టికులర్గా వాళ్ళే అడిగారనమాట, ఇలాగా ఫ్రిల్స్ డిజైన్ కావాలి అని చెప్పి. సో నేనైతే ఇలా స్టిచ్ చేసేసాను. ఇక ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది కొంచెం స్టిఫ్గా ఉంటుందండి. సో అలా స్టిఫ్గా ఉండడం వల్ల ఈ ఫ్రంట్ మనం డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ అనేవి అలా షార్ప్గా తెలుస్తూ ఉంటాయి అనమాట. బ్లౌజ్ వేసుకున్నా సరే లుక్ అనేది అస్సలు అంటే అస్సలు బాగోదు. సో అందుకని చెప్పి నేను ఒక ప్రిన్సెస్ కట్ మనం ఎలాగైతే స్టిచ్ చేస్తామో సేమ్ అలాగా స్టిచ్ చేసేసాను. అంటే ఇప్పుడు మామూలుగా ప్రిన్సెస్ కట్ అంటే ముందే కట్ చేసేసుకుని తర్వాత దాన్ని స్టిచ్ చేస్తాం కదా. సో ఇక్కడ నేనేం చేశానంటే ముందు 3 డాట్స్ స్టిచ్ చేసేసి తర్వాత నేను ఈ చంక దగ్గర డాట్ అలాగే ఈ కింద వైపు డాట్ ఈ 2 కూడా కలిపేసాను అనమాట. కలిపేసి దాని మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసాను. అలా వేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి. సో ఇక ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసేసానండి. అంటే ఈ బ్లౌజ్ పీస్లో క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ అంతా కూడా ఇలా స్టిచ్ చేసేసాను. అలాగే ఈ సెంటర్లో వచ్చేసి ఈ థ్రెడ్స్ ఉంటాయి కదండి బ్లౌజ్కి స్టిచ్ చేసేవి, ఆ థ్రెడ్స్ని ఒక చిన్న పీస్ కట్ చేసేసుకొని దానికి చివర్లో చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాగా పెట్టేశాను. సో ఇలా పెట్టడం వల్ల చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఈ మెయిన్ డోరీస్ ఏవైతే ఉన్నాయో అవి 2 బెల్ట్స్ లాగా స్టిచ్ చేసి పెట్టేశాను. చాలా రోజుల తర్వాత ఇలాంటి డిజైన్ అయితే స్టిచ్ చేశాను నేను. అంటే ఈ మధ్య ఎక్కువగా కూడా అందరూ ఇన్విజిబుల్ పైపింగ్ పెట్టేసి రౌండ్ నెక్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. బ్లౌజెస్కి డిజైన్స్ పెట్టించుకునే వాళ్ళైతే పర్టికులర్గా చెప్తారండి, నాకు ఇలాంటి మోడల్ కావాలి ఇలాంటి మోడల్ కావాలి అని చెప్పి. సో అంటే డిజైన్ ఉంటేనే వాళ్ళకి బ్లౌజ్ అనేది సాటిస్ఫాక్షన్గా వేసుకుంటారనమాట. సో వాళ్ళకి ఎలాంటి మోడల్ కావాలి అనేది నాకు అది ఫోటో చూపించినా లేదంటే వాళ్ళు చెప్పినా సరే నేను వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ అయితే నేను పెట్టేస్తాను. ఇక ఇది వచ్చేసి రెండో శారీ అండి. నేను ముందు చెప్పాను కదా డబల్ షేడ్ శారీ అని. సో అది ఇదేనండి. పైన వైపు వచ్చేసి గోల్డ్ స్పాట్ కలర్ ఉంది, అలాగే కింద వైపు వచ్చేసి బ్లూ కలర్ విత్ కట్ వర్క్ బార్డర్ అనమాట. సో ఇక బ్లౌజ్ వచ్చేసి ఇదండి. నేను ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చెప్పాను కదా, డిజైన్ అనేది మనకి చూడడానికి చాలా నీట్గా ఎటువైపు చూసినా కూడా డిజైన్ అనేది ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ అనేది లేకుండా స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి అని. ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ ఫ్లవర్స్ అనేవి స్ట్రైట్గా ఉన్నాయి, అలాగే హ్యాండ్స్ కూడా స్ట్రైట్గా ఉన్నాయి. ఇక్కడ నేను ఈ హ్యాండ్స్కి చూపించేది వచ్చేసి ఈ పైపింగ్ అండి. ఇక్కడ ఈ ఫ్లవర్స్కి ఏదైతే కలర్ ఉందో సేమ్ ఆ కలర్ తోటి పైపింగ్ అయితే ఇచ్చేసాను. అంటే బ్లూ వేస్తే నాకు అంత హైలైట్గా అనిపించలేదు అనమాట. సో అందుకని చెప్పి ఇవి పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో ఆ ఫ్లవర్స్ క్లాత్ తీసుకుని నేను పైపింగ్ అయితే వేశాను. అది ఇన్విజిబుల్ పైపింగ్ అంటే చాలా సన్నగా నీట్గా ఉంటుంది కాబట్టి మరీ అంత కొట్టొచ్చినట్టుగా అయితే కనిపించదు. ఇక ఫ్రంట్ వైపు వచ్చేసి సింపుల్ రౌండ్ నెక్ అయితే పెట్టేశానండి. సో అలాగే హ్యాంగింగ్స్ వచ్చేసి చిన్న బెల్స్ ఇచ్చేసాను అనమాట. అంటే జస్ట్ సింగిల్ బెల్స్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి మరీ స్టిఫ్గా అయితే లేదండి, చాలా సాఫ్ట్గా బాగుంది చూడడానికి. సో అందుకని చెప్పి నేను ముందు బ్లౌజ్ లాగా నేను ప్రిన్సెస్ కట్ లాగా అయితే పెట్టలేదు, జస్ట్ నార్మల్ డాట్స్ అయితే పెట్టేశాను. ఈ కాంబినేషన్ ఎలా ఉందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజు అలాగే దీనికి సంబంధించిన శారీ అయితే నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. అసలు క్లాత్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. చక్కగా సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్గా. అలాగే నేను చాలాసార్లు చెప్పాను నాకు ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో అంటే చమ్కీస్ లేదంటే కుందన్స్ అవన్నీ ఉండి హెవీగా ఉండే కన్నా ఇలా సింపుల్గా థ్రెడ్ వర్క్ ఉంటే అసలు చాలా బాగుంటుంది చూడడానికి, చాలా డీసెంట్గా ఉంటుంది, అలాగే మంచిగా లైట్ వెయిట్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ శారీ కానీ బ్లౌజ్ కానీ సేమ్ అలాగే ఉన్నాయండి, మంచి
మంచిగా లైట్ వెయిట్ అలాగే సింపుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. దీనికి నేను బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టేసి ఈ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఫ్లవర్స్లో ఉన్న కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని ఇక్కడ పైపింగ్ లాగా ఇచ్చేసాను. అలాగే ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి డబుల్ బెల్స్ అయితే పెట్టానండి. సో ఫ్యాబ్రిక్ అంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఈ రెండు కూడా కలిపి నేను ఈ బెల్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో శారీ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సింపుల్గా అలాగే నీట్గా అయితే ఉందన్నమాట. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. దానికి తగ్గట్టు ఈ ఫ్యాబ్రిక్ చెప్పాను కదా, చాలా లైట్ వెయిట్గా ఉంది అని చెప్పి. సో చాలా బాగుందన్నమాట. కట్టుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో ఇవ్వండి నేను స్టిచ్ చేసిన 3 బ్లౌజెస్. సో మీకు ఏది నచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.